అమూల్య విషయంలో విశ్వక్ చేసిన పనికైతే ఇంకా తన ఫ్రెండ్స్కి బుద్ధి చెప్పడానికి నిన్ను ఏ విధంగా ఏడిపించాలి అని అమూల్యని అందరూ రౌండప్ చేసి అడుగుతూ ఉంటారు. ఇంకా ధీరజ్ అయితే ఎంట్రీ ఇచ్చి మీకు అందరికి ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను కదా అన్నట్టుగా మాట్లాడి ఇంకా అమూల్య వెనక నుంచి ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఇంకా అలా ఇవ్వంగానే ఫస్ట్ అయితే అమూల్య భయపడుతుంది. ఏంటి వీడు మళ్ళీ ఇలా రౌడీలు పెట్టి ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా, నీకైనా బుద్ధి రాలేదురా నీకు అని చెప్పని విశ్వక్ని అడుగుతుంది. ఇంకా ధీరజ్ రావడంతో తను కొంచెం ఊపిరి పీల్చుకొని ఇంకా ధీరజ్ ఒక్కటే కాదు ఇంకా నర్మద, ప్రేమ అలాగే వేదవతి ముగ్గురు కూడా ఎంట్రీ ఇస్తారు. మగవాళ్ళు కొడితే ఏదన్నా కేసులు అవుతాయి, అదే ఆడవాళ్ళు కొట్టారంటే ఏ కేసు ఉండదని చెప్పి అన్నట్టుగా ప్లాన్ చేసి మరి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళందరినీ తుక్కరేగొడతాడు ధీరజ్. విశ్వక్కి అయితే నీకు బుద్ధి రాదా నీకు అని చెప్పి అన్నట్టుగా వేదవతి అయితే ఇంకా విశ్వక్ని పట్టుకొని కొడుతుంది. ఇంకా అలా కొట్టిన తర్వాత ఇంకా నర్మద ప్రేమ అయితే అన్నయ్య అని కూడా చూడకుండా విశ్వక్ని తాట తీయాలని చూస్తుంది. నేను నీ అన్నయ్యని అంటే ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేస్తే అది ఎవడైనా సరే నాకు సంబంధం లేదు, అదే ఆ ప్లేస్లో నేనుంటే నువ్వు ఇలాగని చేస్తావారా నువ్వు అన్నట్టుగా ఇంకా విశ్వక్నైతే ప్రేమ అంటుంది. ఇంకా ప్రేమ అలాగే నర్మద, అవును మీరందరూ గొడవలు వేసుకున్నారు కదా, నువ్వేంటి వీళ్ళందరితో కలిసిపోయి వస్తున్నావు, అది గొడవలు అంటే అది మా ఇంట్లో వరకే, బయట వచ్చినప్పుడు మేమందరం ఒకటే, అందులో నా ఆడపడుచు విషయంలో నేనెందుకు వెనక్కి తగ్గుతాను అన్నట్టుగా తను ఇంక మాట్లాడేసరికి ఇంక అందరూ అయితే తనని చాలా ఇదిగా అనుకుంటారు. ఇంకా అమూల్యని అయితే కాలేజ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి ఇంకా తనని సేఫ్గా కాలేజీకి అయితే పంపిస్తారు. ఇంకా అలా పంపించిన తర్వాత భయపడుతూ ఎప్పుడూ ఉండకూడదు, ధైర్యంగానే ఉండాలి అన్నట్టుగా ధీరజ్ అయితే అమూల్యకి మోటివేట్ చేస్తాడు.